హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే మనకొచ్చేసి నల్గొండకి కిరాయి అయితే వచ్చిందనమాట. అంటే ఇంటి సామాను తీసుకెళ్ళాలి. ఇదొచ్చేసి మా దగ్గర నుంచి పికప్ పాయింట్ వచ్చేసేమో 37 కిలోమీటర్స్ వస్తది. అక్కడి నుంచి నల్గొండకెళ్ళాలన్నమాట డ్రాప్ పాయింటు. ఇంటి దగ్గర ప్రెజెంట్ బయలుదేరుతున్నా. ఇక్కడే జీరో పెట్టేసినామన్నమాట ఇప్పుడే. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారైతే కొంచెం లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అదొచ్చేసి మన ఫ్యూయల్ వచ్చేసి ఆల్రెడీ రెడ్‌లో ఉంది. మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుందంటే నేను అప్ అండ్ డౌన్ మొత్తం క్యాలిక్యులేట్ చేశాననమాట. యాక్చువల్‌గా ఇక్కడ నుంచి పికప్ పాయింట్ 37 కిలోమీటర్లు, అక్కడి నుంచి అక్కడికి 200 కిలోమీటర్స్ వస్తుంది. మళ్ళీ ఇంటికి ఒక 200 అంటే మొత్తము మనకి ఇంటికొచ్చేసరికి ఓవరాల్‌గా 450 అట్లా కిలోమీటర్స్ వస్తుంది. ఈ 450 కిలోమీటర్స్ గాను ఎంత తీసుకోవచ్చనేది మీరైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది చూసారు కదా! మధ్యలో ఒక దగ్గర ఆగినామనమాట వాళ్ళ రిలేషను. ఆ పక్కన బిల్డింగు వాళ్ళు చూస్తే గొర్రెలు కాసుకుంటారు గానీ, ఆళ్ళ ఇల్లు ఒక కాంప్లెక్స్ లాగా ఉంది. కింద గొర్రెలు పండుకుంటాయంట, పైన వాళ్ళు. చాలా బాగా అనిపించింది నాకైతే. అప్రాక్సిమేట్‌లీ ఆయన ఒక లెక్క చెప్పాడనమాట నార్మల్‌గా. నేను అది గొర్రెల గురించి డిస్కస్ చేస్తే, వాళ్ళకున్నవి 400 అంటే సంవత్సరంలో ఒక 800 పిల్లలు పెడతాయనమాట. అంటే 1, 2 పెట్టినా కూడా 800 పిల్లలు. అంటే ఒక 100 తీసేయండి నార్మల్‌గా 700 చూసుకోండి. 700 ఇంటూ 7 తోటి క్యాలిక్యులేట్ చేయండి. అంటే 7 ఇంటూ 7 అంటే 49,00,000. ఓన్లీ 400 గొర్రెలుంటే 49,00,000 ఒక 1 ఇయర్‌లో ఇన్‌కమ్ తీసుకోవచ్చు. అది కరెక్ట్‌గా చేస్తే నాకైతే చాలా బాగా అనిపించింది. మేము గొల్లోళ్ళమే, కుర్మోళ్ళమే. గొర్రెలతోటే లక్ష్మి. చేసుకోవాలంటే చదివే కాదండి. తెలివుంటే ఏ పనైనా చేసుకోవచ్చు. ఇన్‌కమ్ రాబట్టుకోవచ్చని వాళ్ళని చూస్తే చాలా అర్థమైపోయిందనమాట. చూడండి మొత్తానికైతే మనము పికప్ పాయింట్‌కైతే వచ్చేసామనమాట. ఇది ములుగు. ములుగులో పికప్ పాయింట్. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నారు. మనకి కొంచెం దూరం అయితుందని చెప్పేసి కొంచెం తెలివిగా ఆలోచించి కాంపౌండ్ వాల్ పక్కనైతే పెట్టేసాము. డోర్ తీస్తే కరెక్ట్‌గా సెట్ అయిపోయింది. సామానంతా డైరెక్ట్ బండిలోకి వెళ్ళిపోతదనమాట. చిన్న చిన్నగా ఒక్కొక్కటైతే ప్యాక్ చేస్తున్నాము. యాక్చువల్‌గా మనకిది కిరాయి అనేది ఆహ్, మీరు ఎంత తీసుకోవచ్చనేది మీరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయమన్నాను గదా! కాకపోతే నేనెంత అడిగాను ఏంది అనంటే, మొత్తం కాలిక్యులేట్ చేసి మనకైతే కరెక్ట్‌గా 12,000 తీసుకుంటే వర్కౌట్ అయితుంది. నార్మల్‌గా 450కి 25తో కాలిక్యులేట్ చేసినా గూడా 11,500 అయితే అయితుంది గానీ, ఇంకొక 500 టోల్ గేట్లు అవి ఇవన్నీ కలుపుకొని 12,000 అయితే తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మనకు చాలా దగ్గరనమాట అన్న కొడుకు. డిపార్ట్మెంట్‌లో ఉంటాడు. వాడొచ్చేసి నల్గొండ ట్రాన్స్‌ఫర్ అయిందనమాట. సో, నేనైతే పర్టిక్యులర్‌గా ఇంత కిరాయి అని అనలేకపోయినా, నార్మల్‌గానైతే అడిగా. అంటే చెప్పా అనమాట. నార్మల్ అయితే 12,000 వరకు తీసుకుంటారు. బేటా అన్న కొడుకనమాట. అంటే సరేలే బాబాయ్ చూసిస్తాను అన్నాడు. కాకపోతే ఎంత ఇస్తాడనేది జూడాలి. నల్గొండకి వెళ్ళేసరికైతే చాలా నైట్ అయిపోయింది. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి పక్కన కూర్చున్నా. అయితే ఇప్పుడేమంటుండంటే, "ఇప్పుడొద్దు బాబాయ్ మార్నింగ్ లేసి వెళ్ళిపోదు. చాలా లేట్ అయింది. పొద్దునదాకా టైర్డ్ అయిపోయావంటే" సరే ఉందాంలే అని చెప్పేసి అనుకున్నా. రిలేషనే కాబట్టి చాలా దగ్గర కాబట్టి సో, ఉందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాననమాట. ఎర్లీ మార్నింగ్ 4కి అట్లా లేచిపోదామని చెప్పేసి.